ఇన్ కేస్ ఒకవేళ మైక్రోస్కోప్ గురించి డిస్క్రైబ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అని, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైక్రోస్కోప్ అని ఇలాంటి మైక్రోస్కోప్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ మీరు పెద్దగా సైడ్ హెడ్డింగ్ పెట్టేసేయండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని అట్లీస్ట్ ఒక బుక్ లో పాయింట్ వైజ్ గా రాసుకోండి, సో దట్ మీరు ఫైనల్ గా ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఈ పాయింట్స్ మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఈజీ వేలో తొందరగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి, తొందరగా పేపర్ ని ఫినిష్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా నేను డివైడ్ చేసి ఆన్సర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. సో ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి, కాంపౌండ్ మైక్రోస్కోప్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టి దాని కింద ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి మీరు. అండ్ ఎగ్జామ్ టైంలో ఈ డయాగ్రామ్ కి మీరు ఎక్కువ టైం తీసుకోకండి డ్రా చేయడానికి, నీట్ గా ఉండేటట్టు చూసుకుంటే అట్ ద సేమ్ టైం క్విక్ గా డ్రా చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడే ఒక 5 times మీరు డ్రాయింగ్ చేస్తూ పార్ట్స్ రాస్తూ ఉన్నారనుకోండి, ఇట్ విల్ బి ఈజియర్. సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత లేబులింగ్ మర్చిపోకండి. లేబులింగ్ పేర్లు గుర్తున్నా కానీ మీరు ఆన్సర్ మొత్తం రాయడానికి మీకు గుర్తుంటది ఆ టైంకి. సో ఐ పీస్ అండ్ రఫ్ అడ్జస్ట్మెంట్, బాడీ ట్యూబ్, నోస్ పీస్, ఫైన్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ పార్ట్స్ మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక మెయిన్ హెడ్డింగ్ పార్ట్స్ అని పెట్టి ఒక్క చిన్న లైన్ మైక్రోస్కోప్ అంటే ఏంటో రాయండి. సో ద కాంపౌండ్ మైక్రోస్కోప్ ఈజ్ యూస్ టు స్టడీ ద స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ ఆఫ్ సెల్స్. కాంప్లెక్సిటీ అంటే దాని స్ట్రక్చర్స్, ఇవన్నీ సెల్స్, టిష్యూస్ ఆర్ ఆర్గన్ పార్ట్స్. అసలు కాంపౌండ్ మైక్రోస్కోప్ యొక్క ఇంట్రో పాయింట్ లాగా ఈ పాయింట్ ఒకటి రాసేయండి, అసలు అదంటే ఏంటి, ఎందుకు వాడతామని. ఆ కాంపౌండ్ మైక్రోస్కోప్స్ కాంపోనెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 categories. సో ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ అనేది 2 categories గా డివైడ్ చేసి ఉంది. ఈ పాయింట్ మీకు గుర్తుంటే రాయండి, లేదంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో ఫస్ట్ నాన్ ఆప్టికల్ కాంపోనెంట్స్ లో ఫస్ట్ బేస్. సో బయటికి మాత్రమే కనిపించేది నాన్ ఆప్టికల్, అక్కడ యూస్ చేసే ఈ లెన్స్ ఉంది కదా, ఇవి కాకుండా బయటికి కనిపించేదంతా ఇక్కడ పార్ట్ వైజ్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ పార్ట్ ఇస్ బేస్. సో బేస్ అంటే ఏంటో ఒక చిన్న పాయింట్, ఇది ఇక్కడ ఉంది కదా బేస్, ఒక చిన్న పాయింట్ రాసేయండి. ద బేస్ ఆఫెన్ known as the foot is either U-shaped or horseshoe shaped. It is metallic framework that holds the entire microscope together. సో ఇది ఒక సపోర్ట్ కోసం, మైక్రోస్కోప్ స్టాండ్ అవ్వడానికి ఈ బేస్ అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ పిల్లర్. సో ఈ పిల్లర్ అనేది ఇట్ యాక్ట్స్ లింక్ బిట్వీన్ ద బేస్ అండ్ ది ఆర్మ్. అండ్ సో ఇది పిల్లర్ అంటారు. అండ్ arm. The arm is also known as the limb. It is a metallic handle that connects the arm to the inclined joint. So ఈ జాయింట్ కి ఈ బేస్ కి ఈ జాయింట్ ని కనెక్ట్ చేసేది ఆర్మ్. అండ్ స్టేజ్ అంటే ఏంటో రాయండి. ఇక్కడ జస్ట్ చిన్న పాయింట్స్, వెరీ షార్ట్ పాయింట్స్ ఇవన్నీ. మనకి నార్మల్ గా క్లాసెస్ లో చెప్పిన పాయింట్స్ కంటే ఇవి చాలా షార్ట్ గా ఉన్నాయి. సో ఈ పాయింట్స్ ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని మీరు ఒక బుక్ లో రాసుకుంటే రాసుకోండి, లేదంటే ఈ వీడియో చూస్తూనే ఆన్సర్ ని చదువుకోండి. ఇక్కడ కనిపిస్తున్న పాయింట్స్ ఒక 3-4 times అలా చదువుకోండి, సో దట్ ఈ హెడ్డింగ్స్ గుర్తున్నా కానీ చాలు. మీరు ఓన్ గా ఇక్కడ మీరు దీన్ని కనెక్ట్ చేస్తూ, ఇక్కడ ఉన్న థియరీని ఈ మైక్రోస్కోప్ కనెక్ట్ చేస్తూ మీరు ఓన్ గా రాసేయగలుగుతారు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు అట్లీస్ట్ మీరు బట్టిఫై అయినా చేయండి ఈ పాయింట్స్ అన్నిటిని, బేస్, పిల్లర్, ఆర్మ్, స్టేజ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్టికల్ కాంపోనెంట్స్ లో డయాఫ్రమ్ ఉంది, కండెన్సర్, రిఫ్లెక్టర్, ఆబ్జెక్టివ్ లెన్స్, ఆక్యులర్ లెన్స్. ఈ హెడ్డింగ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఎల్లుండే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు తొందరగా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎలా రాయాలి అని ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి నేను ఇది ఎంటైర్ ఆన్సర్ అయితే ఇప్పుడు చదివి ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ యూ కెన్ పాజ్ ది వీడియో. మీరు అన్ని పాయింట్స్ చూసుకోండి, నోట్స్ లో రాసుకుంటే రాసుకోండి, లేదంటే యూ కెన్ స్టడీ హియర్. ఈ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నా కానీ మీకు అట్లీస్ట్ ఒక 70% మార్క్స్ అయినా స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ చెప్పాను కదా, మెయిన్ హెడ్డింగ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అని, తర్వాత డయాగ్రామ్ అండ్ ఇట్స్ లేబులింగ్, ఆ తర్వాత లేబుల్ చేసిన పాయింట్స్ ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ గా పెట్టేసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ గా పెట్టుకొని అట్లీస్ట్ ఒక 1 line అయినా రాయండి వాటికి, అంతే.